కీర్తనలు 45వ అధ్యాయము 2వ వచనం నుంచి 4వ వచనం. కీర్తనలు 45వ అధ్యాయము 2 నుంచి 4వ వచనాలు. 46వ అధ్యాయము 1వ వచనం. నరుడు కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉంది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. చూడా నీ కత్తి మొలను కట్టుకొను. నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొను. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనం ఎక్కి బయలుదేరుము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మీకు వందనాలు, స్తుతులైనా స్తోత్రం. మిగిలిగా ప్రేమించిన నా దేవాన్ని మీకు వందనాలు తండ్రి. ఎటువంటి సాధారణ శక్తులు నా వేద ప్రభావిత కాకుండా మీ కాపులను భద్రపరిచి మమ్మల్ని ప్రభావితం ఈ మధ్యాహ్న కాలంలో ప్రభావ మేము స్థుతించి ఆరాధించే వాగ్దానాలు ప్రసాదించాలని వందనాలు. ప్రభావ చదవబడినటువంటి లేఖనం ప్రభావ మేము నిలిచి ప్రభావ వర్ణించుటకు కావలసిన జ్ఞానమును శక్తిని ప్రభావ ఆ సహనమును ఓర్పును ప్రభావ మీరు దయచేయండి. వాక్యమును ప్రభావ మేము ప్రభావ వివరించుటకు ఏమాత్రం అర్హులం కాదు నాయన. మీరే రంగం మీద ఉండి మాట్లాడగలుగుతారని మమ్మల్ని మరుగున పెట్టి ప్రభావ మీ వాక్యాన్ని వెళ్ళ చేసి సంఘాన్ని ప్రభావ బలపరిచి దీవించుకున్నాను. సంఘాన్ని ప్రభావ మీ వాక్యానుసారం నటించడం వేడుకుంటున్నాం మా తండ్రి. సమస్తమును సమర్పించుకుంటారని కోరుకుంటున్నాను తండ్రి. సంఘమంతా లేక మన స్థితిలో ప్రభావ మీ యొక్క వాక్యానికి బద్దులయ్యి ప్రభా అని పారుగోడ ప్రభా వాక్యమును అనుసరించే వారిగా ముందుకు నడవడానికి సహాయం చేసి దీవించగలుగుతారని కోరుకుంటున్నాం మా తండ్రి. సంవత్సరం చేతులు అప్పగించుకుంటూ తగ్గించుకుంటూ మీరు పొందుకుని చేస్తున్నాను అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడుగా ఉంది మనకి ప్రేమించి ఆశీర్వదించి మందిరానికి తీసుకొచ్చాడు. మనకు నచ్చినటువంటి వస్తువు ఏదైనా దొరికిందనుకో ఏం చేస్తాం? రోడ్డు మీద నడుచుకుంటారు. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నాకు నచ్చిన వస్తువు ఏదైనా దొరికింది. బంగారు వస్తువు లేకపోతే వెండి వస్తువు మరొక వస్తువు ఏదో దొరికింది. హల్లెలూయా. దొరికితే ఏం చేస్తాం? తీసుకొని ఇంటికి వెళ్తామో లేకపోతే అమ్మడానికో శుద్ధి చేసుకోవడానికో మన అవసరానికి తగిన విధంగా వాడుకున్నటకు మనము అభివృద్ధి చెందడానికి ఎదగడానికి ఉపయోగించుకుంటాం. అంటే ఇక్కడ ప్రధానంగా ఏం కావాలి? మనకి మన అభివృద్ధి చెందడం ఎదగడం అనేది మన విజయం. అవునా? మనకి
సూర్యుడా, సూర్యుడేనా కాదా? సూర్యుడా కాదా అని నీకు అనిపిస్తుందా? అనిపించలేదు. నువ్వు హీరో అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా లేదో చెప్పు. ఎవరికి వాళ్ళు హీరో అనుకుంటున్నారా లేదా? లేదా జీరోగా హీరో అనుకుంటావా అనుకోరా? ఎవరికైనా హీరో అనుకుంటావా అనుకుంటాం కదా. మరి ఏ గ్లామర్ బాయ్ ఎక్కడికి వెళ్తున్నావు? ఏ హీరో ఎక్కడికి వెళ్తున్నావు? పలికిస్తే ఏం చేస్తారు? ఎవరైనా రోడ్డు మీద వెళ్ళడానికి పలికిస్తారు. ఏ హీరో ఎక్కడికి వెళ్తున్నావు? గ్లామర్ బాయ్ ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఏం చేస్తావు? మురిసిపోతావు. ఆ మాట తీసుకున్నావుగా. ఓ సూర్యుడా అని వాక్యం నేను అంటుందా అంటలేదా? అంటుందా? అప్పుడు ఆమె చెప్పొచ్చా? చెప్పొచ్చా? ప్రభువా, మేము మీకోసం ఎదురు చూస్తున్నాం నాయనా, మీ మాట మాకు వినిపించిన అయినా అన్నప్పుడు ఆమె చెప్పొచ్చా? ప్రార్థన మొదలు నుంచి చివరి వరకు వచ్చేదాకా ఆమె నన్ను ఈ మధ్యలో నచ్చిన మాట ఏదన్నా మీకు తగిలినప్పుడు ఆమె చెప్పాలి కదా, హల్లెలూయా చెప్పాలి కదా. నన్ను కరుణించావయ్యా అన్నప్పుడు కరుణిస్తే ఆమెనండి. నన్ను గడిచిన వారి నుంచి ఏ ఆపద నుంచి బారిన పడకుండా కాపాడేవయ్యా అని అన్నప్పుడు నిజంగా నిన్ను దేవుడు కాపాడు ఉంటే ఆమె చెప్పాలి. అలాగా దేవస్థానం హల్లెలూయా. మరి గడిచిన వారం గుడికి జరుపుకోవడంలో మనం కొంచెం వెసులుబాటు కలిగి లేదు. అయినప్పటికీ దేవుడు మనం ప్రేమించి ఆశీర్వదించి ఆరాధనలో పాల్గొంచుకుంటూ వాక్యం వినడానికి మనకి ఏదో విధమైన సహకారం చేస్తుంది. హల్లెలూయా. మరి గడిచిన ముందు వారం అంతా కూడా ప్రయాణంలో సమ్మర్ హాలిడేస్కి వెళ్ళి వచ్చిన అందరూ కూడా సంతోషమే కదా చేస్తుంది. హల్లెలూయా. మరి మన సంతోషం కలిగినప్పుడు మన యజమాని మనకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత అవకాశము ఇచ్చి మనం లాలించి పాలించి మనకి ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వచనాన్ని ఇచ్చి ముందుకు నడిపించినప్పుడు మనం ఏం చేయాలి? దేవుని స్తోత్రాలు చెప్పాలి. దేవుని హల్లెలూయా. మనకు ఆయనే ఆశ్రయం, ఆయనే దుర్గమయం. ఆశ్రయించాల్సిన వ్యక్తి ఆయనే. మనకి కావలసిన విజయము ఆయనతోనే ఉంది. ఆయనే దుర్గమై ఉన్నాడు, మార్గమై ఉన్నాడు. చూస్తుంది హల్లెలూయా. అవునా? మరి మన ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయం చూస్తుంది హల్లెలూయా. పొందుకున్నారా మీరు ఎవరైనా సహాయం ఆయన ద్వారా? పొందుకున్నారా? చూస్తుంది హల్లెలూయా. పొందుకోలేదు కదా. మరి ఇమానుయేల్ గారు అదో సంతోషిస్తున్నారు. అసలు దేవుడు ఉన్నాడని మీకు నమ్మకం ఉందని నాకు అనుమానం. దేవుడు అని మీరే అనుకుంటారు కదా. నాకు అనుమానం చూస్తుంది హల్లెలూయా. దేవుడు తన స్వరూపము చొప్పున నరుని చేశాడండి, మనం కాదు. అది ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనంలో పలకబడినటువంటి మాట. కానీ నరుడిని చేసింది మట్టితో చేసింది 2వ అధ్యాయంలో. అర్థమవుతుందా? చూస్తుంది. ఆయన ఒక రీతిలో తన స్వరూపం చొప్పున మనిషి చేయాలనుకున్నాడు. చూస్తుంది హల్లెలూయా. చేయాలనుకున్నప్పుడు ఆ మనిషి, ఆ యొక్క నరుడు ఏ విధంగా ఉన్నాడు? ఆయన స్వరూపం చొప్పున ఉండాల్సి ఉంటుంది. చూస్తుంది హల్లెలూయా. అయితే ఆ స్వరూపంలో మనిషి రావటానికి
ఎలాగా దృశ్యంలోకి వచ్చి దృశ్యంలో నుంచి రావాల్సింది. అవునా? దేవుడు సర్వాంతర్యామి. దేవుడు ఒక స్థానంలో నిలబెడితే కనిపించేటువంటి చిన్నవాయన కాదు. మరి దేవుడు తన స్వరూపాన్ని నీకును నాకును కనపరచబడటానికి భూమినిచ్చాడు, సూర్యునిచ్చాడు. భూమిని సూర్యుడిని ఎప్పుడు ఎలవేళ చూడగలుగుతాము? చూడగలుగుతావా? ఎందుకని? దేవుని స్వరూపంలో మనం ఉన్నాం కదా, దేవుడు చూస్తున్నాడు. నువ్వెందుకు చూడలేకపోతున్నావు? ఎందుకు చూడలేకపోతున్నావు? నువ్వెందుకు చూడలేకపోతున్నావు? దేవుడు మనకి అనుకూలం కాక ఎందుకు చూడలేకపోతున్నావు? భూమి మీద ఉన్న మనుషులలో నువ్వు ఒకడవై దేవుడితో నువ్వు కలిసి తెలుసుకుంటారని అర్థమైందండి. దేవుడు భూమి మీద చేసిన మనుషులలో మనం కూడా మనిషి. కాబట్టి ఒకే టైంలో సూర్యుడిని, చంద్రుడిని, నవగ్రహాలని, సర్వ విశ్వాన్ని మనం చూడగలగలేదు. ఎందుకంటే ఆయన స్వరూపంలోనే ఉన్నాం. ఆయనంత బిగ్గరగా ఉన్నాం. ఇంత దగ్గర కూర్చోబాలి. మనిషి మొహం కనపడాలనుకో దూరం కూర్చోడు. వాక్యం వినాలనుకున్నప్పుడు వాక్యంతో మీరు నమ్మేకం. ఆదివారం ఏదో వచ్చారా వెళ్ళామా అనేటట్టుగా చేస్తే కష్టం. వాక్యము మనం వింటున్నప్పుడు వాక్యంతో మనము నడవాలి, వాక్యంతో మనం జీవించాలి. మనకి ఎవరో పెద్దలు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు? నేను చిన్నపిల్లన్నప్పుడు ఈ శరీరం మీద కొరికి కన్నీ వాసన వస్తే స్మెల్ వచ్చింది. అవునా? దుర్వాసన వచ్చింది. ఆ పని చేస్తాం మనం ఇప్పుడు చేస్తామా? చెప్పాలి. చేస్తారు, చేయలేదు. గడిచిన 30, 40, 50 సంవత్సరాల క్రితము నర్సులు లేరు, డాక్టర్స్ లేరు, మంత్రసానులు 100 సంవత్సరాల తుడిపోయారు. ఒక బిడ్డకి ప్రసవం తుడిపోయడానికి ఎవరున్నారండి? మంత్రసానులు ఉన్నారు. ఇప్పుడు ఆ మంత్రసానం వెళ్తామా మనం? వెళ్ళాం. ఈ చిన్నపిల్లన్నప్పుడు ఏదైనా గాయమైతే, ఎవరైనా చుట్టగా అయితే దాని నొసుము వస్తే ఆ నొసుము ఆ గాయం మీద వేసి కట్టు అది ఈరోజు ఎవరైనా చేస్తారు? అస్త్రం పోసారు ఆ గాయం ఈరోజు ఎవరైనా చేస్తారా? అర్థమవుతుంది. చేస్తున్నారా? మరి నేర్చుకుంటున్నారు కదా. మరి మనము తెలుసు తెలియక పెద్దలు ఏదో ఒక విషయాన్ని చెప్పినప్పుడు అక్కడనే ఉన్నాము. మనం ఉండగలుగుతామా? ఉండటం సాధ్యమేనా? ఐగుప్తు దేశంలో మరో కింద బానిసత్వాన్ని కలిగినటువంటి ప్రజలు, దేవా ఆ బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించు, దేవా ఆ బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించు, ఇది మా సరైనటువంటి రాజ్యం కాదు, మా రాజ్యానికి మమ్మల్ని తీసుకెళ్ళునైనా అని ప్రార్థన చేస్తారు. మరి మోషేని వెళ్ళి మోషే వారిని విడిపించి కనాను తీసుకురా, పాలు తేనె కలిసి ఉన్నటువంటి కనాను తీసుకురా,
అని చెప్తూ వచ్చాడు. ఎవరు చెప్తూ వచ్చింది? దేవుడే కదా. అవునా? చూస్తుంది. మరి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? మోషే మాట విని కనాను దేశానికి బయలుదేరారు. కనాను దేశానికి బయలుదేరినప్పుడు వారు ఎలా ఫీల్ అయ్యారు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారందరూ వెళ్తున్నారు. ఎంతమంది? 20 లక్షల మంది మోషే తీసుకెళ్తారు. 20 లక్షల మందిని తీసుకెళ్తున్నప్పుడు, అరణ్యంలో తీసుకెళ్తున్నప్పుడు వారికి కావాల్సిన మంచి నీళ్లు, కావాల్సిన వసతులు అన్ని. ఈ రోజున ఒక 100 కార్లు రోడ్డు మీద వెళితే మనం నిలబడగలుగుతామా? దుమ్ము తాగి నిలబడగలుగుతామా? ఈ రోజున ఒక కుటుంబంలో ఒక భార్య పిల్లల్ని సరైన మార్గం నడిపించడానికి భర్త కింద పైన పడాల్సి. ఎందుకని? దేవుడి యొక్క అభిషేకం. దేవుని అభిషేకం కింద నీవును నేనును ఒక భయం కింద ఉంటే, ఒక ఆశీర్వచనం కింద ఉంటే, ఒక మార్గంలో మనం నడిస్తే, ఒక మాటతో మనం ఏకీభవిస్తే, ఒక ఐక్యతతో మనం ఉంటే నడవగలుగుతాం. అది లేనప్పుడు నువ్వు చెప్పేది ఏంటి? నాకు తెలుసు. నాకు చెప్పేది నువ్వు అందుకోడుగా. నీకంటే నాకు ఎక్కువ తెలుసు. నా జ్ఞానం ఎలాంటి కట్టుకుంటున్నావు? మహాజ్ఞానం. మరి ఆ పరిస్థితి వచ్చిందనుకో, ఒకవేళ ఆ జ్ఞానం సరైన టైంలో ఉపయోగించడానికి వస్తే నూరా నేను ఈ సమస్యపై ఎదుర్కోలేను, ఈ ఒత్తిడి నేను ఎదుర్కోలేను కదా. సరే అనగా ఫరోని ఎదుర్కొనే శక్తి అది ఎవరికి లేదు. కానీ మోషే అనుకుమార్ వెళ్ళడానికి వెనకడికి వేస్తారు. రకరకాల ఆలోచనలు, రకరకాల అభిప్రాయాలు, వేరే ప్రయోజనం కొరకు వాళ్ళు తీసుకెళ్తున్నప్పుడు కూడా ఎక్కడికి తీసుకెళ్తున్నాడో, ఏం తీసుకెళ్తున్నాడో వాళ్ళకి తెలుసు. అయినప్పటికీ రకరకాల భిన్నాభిప్రాయాలు. వీళ్ళందరినీ సరైన మార్గంలో నడిపిస్తూ తీసుకెళ్ళినప్పుడు దేవుని యొక్క పదాజ్ఞలు ఆయన తీసుకొచ్చే సమయంలోపు వారు విగ్రహారాధన ప్రారంభించారు. ఇక్కడ దేవుడిని మనం తెలుసుకునే లోపు రకరకాల ఉదంతులు, తెలుసుకున్నటువంటి పద్ధతులను, ఆచారాలను, అలవాట్లను ఇప్పుడు మనం ఎన్నిటిని వదిలేస్తాం. కానీ దేవుని మీద వదిలేయడానికి మన మనసుకు అంగీకరించాలి. అర్థమవుతుందా? వైద్యంలో మార్పు వచ్చి, చదువులో మార్పు వచ్చి, పనుల్లో మార్పు వచ్చి, ఇంటి అవసరాల్లో మార్పు వచ్చి, ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మార్పు వచ్చి, టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నాం. కానీ దాగి ఉన్న దేవుడు నీలో నాలో నుంచి కనపరచబడేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ మధ్యంతర అలవాట్ల, ఆచారాలను, పద్ధతులను మనం పాటించడానికి ఇష్టపడతాం. కానీ నిజంగా ఏ వాక్యం చెప్తుందో ఆ వాక్యాన్ని మనం వెంబడించేటువంటి పరిస్థితులు లేవు. అవునా? వాస్తవేనా? వాక్యం ఏం చెబుతుందో దాన్ని మనం వెంబడించాలి. అందుకనే దేవుడు ఏమంటాడు? నన్ను వెంబడించండి. మీ యొక్క ఆశ్రయము నేనే. అర్థమవుతుందా? మీ యొక్క ఆశ్రయము నేనే మీకు మార్గంలో ఉన్నాను, నేనే సత్యమునై ఉన్నాను, నేనే నీతినై ఉన్నాను. దేవుడు ఆయన ఏం చెబుతున్నాడు? నీ సూర్యుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము, నీ తేజస్సును, నీ ప్రభావమును ధరించుకొనుము, సత్యమును వినయముతో కూడిన నీ నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని. నీ ప్రభావం ఏంటిది?
నీ ప్రభావం ఏంటి? ప్రభావం అంటే ఏంటి? నువ్వు అభ్యసించినటువంటివి, నువ్వు తెలుసుకున్నటువంటివి, నువ్వు అలవర్చుకున్నటువంటివి, వాటిని ప్రభావం. పొద్దున్నే సూర్యుడు ఉదయిస్తుంటే ఏం చూపిస్తున్నాడు? వెలుగుంటే దాన్ని ఏమంటారు? సూర్యుడు ఎంత ప్రభావం మామూలుగా లేదు. అవునా అంటారా? ప్రభావం అంటే ఏంటి? తనకున్నటువంటి శక్తిని, తను కైకున్నటువంటి విషయాన్ని, తనలో ఉన్నదాన్ని ప్రకాశించడంలో దాని ప్రభావం చూపిస్తున్నాడు. ఆమె అర్థమవుతుందా? ఒక మంచి నైపుణ్యత కలిగినటువంటి క్రీడాకారుడు తన ప్రభావాన్ని చూపించాడు. ఆమె అర్థమవుతుందా? ఒక మంచి ఎక్సలెన్స్ క్రియేట్. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఒక మంచి ఆటని ఆడి తనకున్న నైపుణ్యతను ప్రదర్శించి సెంచరీ చేసినప్పుడు ఏమంటారు? సచిన్ ప్రభావాన్ని చూపించాడు ఈ ఆట అంటారా? మరి నీ ప్రభావం ఏమిటి? తెలుసు, నీ ప్రభావం ఏంటి? అలాగా నాకు అన్నీ తెలుసు అనుకోవడమా? రోజు ఊరిని కూర్చుని నిద్ర భక్తితో తుక్కిట్లాడుతున్నా? పొద్దున్న లేచి సాయంత్రం వరకు నీ కార్యములు ఎప్పుడైతే గతంలో 10 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం మీ తాత ముఖాదులు చెప్పినటువంటి ఆలోచనలు చేస్తున్నమేనా నీ ప్రభావం? అదేనా ప్రభావం? ఆ ప్రభావం కోసము, ఆ ప్రభావాన్ని నువ్వు కలిగి ఉంటే నువ్వు మందిరానికి ఎందుకు వచ్చావు? మందిరంలో ఏం నేర్చుకున్నావు? మందిరంలో చెప్పబడినటువంటి వాక్యము నీలో ఏ ప్రభావాన్ని రక్షించాలి? ఎంతమంది అసలు విషయం వాక్య ప్రభావం నీలో ఎంత వరకు కలిగి ఉంది? దేవుని హల్లెలూయా. ఇక్కడ ప్రభువైన యేసు క్రీస్తు ఉన్నాడు, ఉపమాన రీతిలో నీకు బోధ చెప్తున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ప్రభువైన యేసు క్రీస్తు నీకు నాకు పాప విమోచన కోసం రక్తం చిందించాలని చెబుతున్నాడు. మరి పాప విమోచన నీకు జరిగింది అన్నప్పుడు, నీవు రక్షణలో ఉన్నావన్నప్పుడు, పరలోక రాజ్య అర్హత నాకు సాధించబడింది అన్నప్పుడు, ఆ ప్రభావంతో నువ్వు సంచరించేవాడిగా ఉన్నావా? నువ్వు పరిశుద్ధుడివి అని ప్రభువుని నువ్వు అన్నట్టుగా నువ్వు నిజంగా పరిశుద్ధుడి స్థానంలో ఉంటే, నువ్వు ప్రకాశించేవాడిగా ఉంటే, నువ్వు అద్భుత కార్యాలు చేసేవాడిగా ఉంటే, నువ్వు మంచి సువార్తను ప్రకటించేవాడిగా ఉంటే, ఉదయం లేచి నిజంగా నీ వాహన వ్యక్తి బయలుదేరి నీ ప్రభావాన్ని ప్రకటిస్తున్నావా? నీ గిరి నువ్వు గీసుకుని కూర్చుంటున్నావే తప్పనేసి, నేను ఇదేను, నా ఆలోచన ఇదేను, నేను గొప్పవాడిని, నేను నీతిమంతుడిని, నేను యథార్థవంతుడు. ఎవరు నీతిమంతుడు? ఉదయం సూర్యుడు ఉదయించి అస్తమించిన కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాల నుంచి సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఆయన నీతిమంతుడా? ఒక పని చేసి నేను చేయలేదనని, ఒక పని చేయకుండా నేను చేశానని, ఒక పాపంలో మనం జన్మించి, ఒక మట్టిలో నుంచి జన్మించి ఒక మట్టిలోకి కూరుకుపోయేటువంటి వాడికి నువ్వు నీతిమంతుడువా? అర్థమవుతుందా? నేను అనేటువంటి అనుభవమైనటువంటి మాటల వలనే మనము చాలా గుర్తుపెట్టుకో. ఈ భూమి మీద పుట్టిన వారు ఎవరు కూడా నీతిమంతుడు కాదు. పాప పశ్చాత్తాపం అనే ప్రభువైన యేసు క్రీస్తు రక్షణకు నీకు ఉందని అనుకుంటే, నువ్వు ప్రభువైన యేసు క్రీస్తు నామంలో బాప్టిజం పొందినప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు నీ మీద ఆవరించి ఉన్నాడనేది నువ్వు ప్రకటించేటువంటి స్థితిలో నిలబడాలి.
అర్థమవుతుందా? ప్రవీణ యేసు క్రీస్తు నీకును నాకు మార్గం అయి ఉంది. మరి మనం ఎలా నీతిమంతులం అవుతాం? నువ్వు ఎలా ప్రకటిస్తావు? దేవసుధారుడి, నువ్వు నీతిమంతుడు అవ్వచ్చు, కానీ దాన్ని భీకరంగా బీరాల పడకూడదు. అర్థమవుతుందా? అహంకారాన్ని వెతుకుతున్నాం పెట్టుకోండి. దేవసుధారుడి అర్థమవుతుందండి. ఏమని అడిగారు? ఆదాము నీతిమంతుడే. ఆదాము ముందుకి వచ్చిన ప్రతి జంతువుకి పేర్లు పెట్టింది ఆదామే. ఆయన మరణం వచ్చిందా రాలేదా? వచ్చిందా? ఎందుకు వచ్చింది అది మరణం? ఎందుకు వచ్చింది మరణం? అవ్వ నువ్వు చేసిన తప్పు అని చెప్పి ఖండించలేకపోవడం వల్ల వచ్చింది మరణం. అర్థమవుతుందా? ఐఎమ్ రైట్. ఇక్కడ ఆదాము దగ్గర రైట్ అనుకున్నాడు కాబట్టి అక్కడ అయిపోయింది. ఆదాము తెలుసు ఆ మాట అనకపోతే అక్కడ అవ్వనే దేవుడు తీసేస్తాడు. కాబట్టి ఈమె ఇచ్చినటువంటి కాయని నేను తిన్నాను అన్నాడు. అర్థమవుతుందా? నీవిచ్చిన, ఏం డైరెక్ట్గా చెప్పట్లా, నువ్విచ్చిన ఈ అవ్వ చెప్పిన పని నేను చేశాను దేవుడు. ఇది మన తెలివితేట. మన తెలివితేటలను కూడా ఆఫ్ చేసి వాడికి అనుకూలంగా మార్చుకునేటువంటి తెలివితేటలు యుక్తి సాతాను. ఆ సాతాను చేతుల్లో మనం బందీనమై ఉన్నాం. పెట్టుకోండి. మనము ఆ సాతాను చేతుల్లో బందీలై ఉన్నాం. ఆ బందీలైనటువంటి మనల్ని విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు కలవరశిలో రక్తం చిందించాడు. ఆమేన్. ఆ రక్తము కింద మనము జీవిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? యేసుగారు ఫరో దగ్గర నుంచి మోషే మాట్లాడి ఆ 20 లక్షల మంది జనాభా తీసుకొచ్చాడు. ఇక్కడికి ఊరు పొలిమేర దాటించాడు. తీసుకెళ్ళమన్న ఫరోనే మరలా వాళ్ళు పట్టుకుని రావడానికి, వాళ్ళ మీద దాడి చేయడానికి తన సైన్యంతో, తన అంగబలంతో ఏం చేశాడు? వెంటబడ్డా లేదా? దేవసుధారుడు వెంటబడి వాళ్ళని వెళ్తున్నప్పుడు వాళ్ళ వెనక వస్తారేమో. వీళ్ళు వెనక్కు చూస్తే ఆ ఫరో సైన్యంలో వస్తున్నాడయా, ఏం చేయాలి? వీళ్ళు వెళ్తానే ఉన్నారు. సముద్రం దగ్గరికి వెళ్ళారు. సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఎదురు సముద్రం, వెనకమాల ఫరో సైన్యం. ఏమన్నారు? మోషే మమ్మల్ని అక్కడే ఉండి చక్కగా మేము తిని ఏదో పాస్పెట్ని ఏదో బతికేవాళ్ళు కదా, మమ్మల్ని ఎందుకే ఇక్కడ తీసుకొచ్చారు? ఇప్పుడు ఆయనైనా సముద్రానికి పోతున్నాడు, ఇదైనా సముద్రం ఉంది, ఏం చేయాలి? భయం. అందుకనే మీకు కలిగిన యావత్ చింత నా మీద వచ్చాను. ప్రవీణ యేసుక్రీస్తు. అక్కడ మోషే వచ్చి, ప్రభువా ఇక్కడ దాకా తెమ్మన్నావు, నువ్వు చెప్పిన దారిలో తీసుకొచ్చాను, వీళ్ళందరినీ ఇక్కడికి వచ్చావు, ఎదురు సముద్రం ఉంది, నీ చిత్తం ప్రభా చెప్పాను అన్నప్పుడు మోషే నువ్వు ఆ కొండ మీదకి ఎక్కువ, నీకు ఇచ్చిన కర్రని పైకెత్తి ఆ నీటి వైపు చూపిస్తే ఆ సముద్రం చీలి 2 పాయలుగా చీలి వారి మార్గం ఇస్తున్నారు. సంగతి మోషేకి తిరిగి తెలుసుకున్నారు. కానీ నీకు నాకు తెలుసు. ఏం తెలుసు? నమ్మిన దేవుడు మనకి ఏదైనా ఆశీర్వచనం ఇవ్వగలడు. విశ్వాసంతో అడుగులు వేస్తే సమస్తము సాధ్యమేనని నీకు తెలుసు. ఆ విశ్వాసంతో నువ్వు నడుస్తున్నావా? ఆ విశ్వాసంతో నువ్వు నడుస్తున్నావా? నడుస్తున్నావు అట్లా. ఆ విశ్వాసంతో నడిస్తే ఏ క్షణంలో ఏం చేయాలో, ఏ రోజున నీకేం కావాలి ఇవ్వాల్సి ఉన్నదో ఆయన నీకు ఇస్తాడు. కానీ నువ్వు ఆ పని నువ్వు చేస్తున్నావా? పరీక్షించుకోడు. నువ్వు చేస్తుంటే నీకు ఈ విషయాన్ని గుర్తు చేయడం తెలుస్తుంది.
నువ్వు చేస్తుంటే ఈ విషయాన్ని నీ మధ్య ముందు తీసుకొచ్చి గుర్తు చేయట్లేదు. అవునా కదా? 2 గంటలకి నేను మధ్యాహ్నం 2 గంటలకి బయటికి వెళ్ళాలి అని చెప్పేసానని నేను ఇంట్లో వాళ్ళకి చెప్పాను. తెలుస్తుంది హల్లి చెప్పి నేను కరెక్ట్ 2 గంటలకి లేచి వెళ్ళిపోయాను. వాళ్ళు గుర్తు చేస్తారా? నాకు గుర్తు చేస్తారా? అర్థమైందని చెప్పింది. నేను ఈరోజు 2 గంటలకు బయటికి వెళ్ళాలి అని 11 గంటలకు ఇంటికి వచ్చినటువంటి భర్త భార్యకి చెప్పాడు. ఈరోజు 2 గంటలకు నేను బయటికి వెళ్ళాలి, నేను అన్నం తిని వస్తే పనుకొని 2 గంటలకు లేచి వెళ్తాను రేపు అని చెప్పాడు. భార్య కూడా కొనుక్కుంది, భర్త కూడా కొనుక్కున్నాడు. కరెక్ట్ 2 గంటలకు లేచి ఆయన వెళ్ళిపోయాడు. 2 గంటలు 2 అయ్యేటానికి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినటువంటి ఆయనకి చెప్తారా నువ్వు వెళ్ళిపోయావు, నువ్వు లేచి వెళ్ళయ్యా లేచి వెళ్ళని చెప్పి చెబుతారా? బయటికి వెళ్ళాలన్నావు కదా వెళ్ళని చెప్పి చెబుతారా? అర్థమైందని చెప్పిన విషయం, ఆ విషయం చెప్పబడిందని అంటే ఆ 2 గంటలకు ఆయన ఆయన వెళ్తానన్న టైంలో వెళ్ళలేదు కాబట్టి నువ్వు వెళ్ళని చెప్పి చెబుతారు. అది చెప్పబడలేదంటే ఆయన వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మిమ్మల్ని సరైన క్రమంలో నడవాలి అని చెప్పేసి నాకును మీకును దేవుడు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాడంటే అంటే ఏంటి? యు ఆర్ కరెక్ట్, యు ఆర్ పర్ఫెక్ట్. చెప్పండి ఎమ్మెల్యే గారు, వాక్యమే మాట్లాడుకోవాలి కదా. ఈ విషయం నీకు ఒకసారి చెప్పబడుతుందంటే ఏంటి అర్థం? దాని అర్థం వెళ్ళిపోయిన వ్యక్తికి నువ్వు ఎక్కువ వెళ్ళు అని చెప్పి చెప్పగలుగుతాము మనం ఉంటేనే కదా చెప్పేది. అవునా కదా? అంటే చేయవలసిన పనిని సక్రంగా చేయకపోతేనే ఆ విషయాన్ని మన మధ్య దేవుడు తీసుకొస్తాడు. ఆమె అర్థమవుతుందా? పర్ఫెక్ట్. నీకు నీ పని ఎంత చెబుతున్నానంటే కొంచెము తగ్గించుకో. ఆప్టేషన్ తీసుకోగానే సరిపోదు. ప్రభురాత్రి భోజనం వేస్తుంటే మరి చేయి పెడితే సరిపోదు. మారు మనసు రావాలి, తగ్గింపు రావాలి, పశ్చాత్తాపం రావాలి, పాప విమోచన రావాలి. అప్పుడే అభిషేకం జరిగింది. దేవుని అభిషేకం నీ మీదకి రావాలి అంటే నేను అంటే రాదు. అదవుతుందా? ఆడు సాతాను లోపల ఆ మాట అనేది. నువ్వు కన్నీటి ప్రార్థన ఎప్పుడైతే చేస్తున్నావో, ప్రభువా నా శరీరము కృషించిపోతుంది, నేసించిపోతున్నాను, నా అవయవాలు నా చేతిలో లేవు, నా మాటని నేను తడబడుతున్నాను, నాకు ఆ శక్తి నీవు నాయనా, ఆ పరలోక రాజ్యములకు వెళ్ళే శక్తి నీవు నాయనా. అర్థమవుతుందా? 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 తెలుస్తుంది హాలి అర్థమవుతుందండి. ఏమని నీ శరీరంలో అవయవాలు కృషిస్తున్నాయి అంటే ఏంటి? నేను నా యొక్క నీతిమంతుని భూమి మీద లేడు. నువ్వు పదే అంటుంటూ నేను వింటున్నాను. అనకండి, అది నీ చిత్తం నా చిత్తం కాదు. గుర్తుపెట్టుకో, నీ పని నువ్వు చేసుకుని. ప్రవక్త అంటాడు, నువ్వు భయపడవు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు నీతో ఉన్నాడని అనుకు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావు. నీకేం కావాలని తెలుసు, నీకేమేమి ఇవ్వాలని తెలుసు, నిన్ను ఏ విధంగా నడిపించాలని తెలుసు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24, 25, 30 వచనాలు. నిర్గమకాండం 14వ అధ్యాయం. బైబిల్లో వాక్యాలు చదవడం ఇంటి దగ్గర అలవాటు చేసుకోమంటున్నాను. ఎంతవరకు చేసుకుంటారని మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీ ఇళ్ళ దగ్గర మీరు వాక్యం ఎంతవరకు చదువుతున్నారో తెలుసుకోండి, గుర్తు చేసుకోండి. ఎందుకంటే మీకు అర్థం కావట్లేదు. నేను చెప్తున్నాను మీకు అర్థం కావట్లేదు, నేను చెప్తున్నాను మీకు అర్థం కావట్లేదు. రాబోతున్న ఉగ్రతల బారిన మీరు పడి మీరు నశించిపోతే
దేవా నన్ను ఎందుకు నన్ను ఇలా చేసావు అని చెప్పేసి అని మీరు అడిగినా ప్రయోజనం ఉండదు. గుర్తుపెట్టుకోండి, చేసుకుంటారు. అదో ఈ భూమి మీద మీరు ఉండడం కోసం కాదు ఈ రోజు వర్తమానం. గుర్తుపెట్టుకోండి అయ్యా మీకు ప్రతి ఒక్కరు చెప్తున్నారు, ఇది వర్తమానము. భూమి మీద మీరు శరీరధారుడిగా మరణంలోకి వెళ్ళటానికి కాదు ఈరోజు వర్తమానం. ఈ వర్తమానాన్ని నువ్వు ఖచ్చితంగా వెంబడిస్తూ నువ్వు ఖచ్చితంగా జీవించగలిగితే ప్రభువైన యేసుక్రీస్తు రూపాంతరము చెంది ఏ విధంగా అయితే ఆ తండ్రి దగ్గరికి వెళ్ళాడో ఆ వాగ్దానమును నీకును నాకును కృప ఇవ్వటం కోసమే ఆయన చేస్తున్నాను. దాన్ని పొందుకోవాలనుకుంటే నువ్వు సరిచేసుకో, తగ్గించుకో. అదవుతుందా దేవస్థానం? నీ శరీరంతో పోతే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తానికి ఈ వర్తమానం ఇచ్చేడు దేవస్థానం. ఆ వర్తమానం నువ్వు కైకు నడువు, ఆ విశ్వాసంతో అడుగులు వేయి. బైబిల్ చదవమంటే చదవము, క్రమంగా జీవించమంటే చేయము, ప్రార్థన చేయమంటే చేయము. సండే వస్తే ఎప్పుడు తెల్లారితే సండే వచ్చింది మనం వెళ్ళిపోయి కూర్చోవాలి, ప్రార్థన చేయాలి. ప్రభువు నాతో మాట్లాడాలి, నేను ఆయనతో మాట్లాడాలి, ఆయన నాతో ఉన్నాడని ఎవరి కోసమో మనం ప్రార్థన చేసేవా అని చెప్పి నేను అడిగితే ఆ ప్రార్థన చేస్తున్నాను. నా కోసం కాదు, నీతో మాట్లాడా దేవుడు. నా ప్రార్థన చేస్తే దేవుడు నీతో మాట్లాడా? మాట్లాడినప్పుడు దేవా నువ్వు నాతో మాట్లాడావు, ఇప్పుడు పలానాలకు ఆరోగ్యం బాగాలేదు, మరి ఆరోగ్యాన్ని ఇవ్వనైనా అంటే ఆయన నీకు చెప్తాడు. ఇవ్వగలుగుతారా, ఎవరైనా ఎందుకు ఇస్తారు, ఎందుకు ఇవ్వను అనేది విషయం చెప్తాడు. అది నీకు ఇవ్వడం జరిగిందా? అర్థమవుతుందా? దేవనామని మహిమ కాక ప్రార్థన చేయకపోతే దేవుడు కలవాలి. నేను ఒక చోటకి మనం వెళ్ళామంటే ఆ ప్రదేశాన్ని మనం చూస్తున్నాం. మనకి గడియార స్తంభం సెంటర్కి వెళ్తే గడియార స్తంభం సెంటర్లో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. అర్థమవుతుందా? ఎవరో ఒక XYZ పర్సన్ దగ్గరికి మనం వెళ్ళి కలవాలనుకుంటున్నాం. అక్కడికి వెళ్ళినప్పుడు మనము ఆయన్ని మనం చూస్తున్నాం, ఆయన కాపుతున్నాం, ఆయనతో మాట్లాడుతున్నాం. ఏ పని నిమిత్తం వెళ్ళో ఆ పని చూపించుకుని వస్తాం. అవునా కదా? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ ఉంటే డాక్టర్ గారు నాకు ఈ సమస్య ఉంది అని చెప్పి చెబుతాం. ఆ డాక్టర్ చూస్తున్నాం, ఆయనతో మాట్లాడుతున్నాం, ఆయనతో కరచాలం చేస్తాం, ఆయన ఇచ్చేటువంటి వైద్యాన్ని పొందుకుని మనం వస్తాం. అవునా కదా? ఇప్పుడు నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవుడితో నువ్వు కలిసినప్పుడు దేవుడు నీతో కరచాలనం చేశాడా? దేవుడితో నువ్వు మాట్లాడావా? అది ప్రార్థన. ప్రార్థన చేశానంటే ప్రార్థన చేసి దేవ నన్ను ప్రభావం కాపాడినందుకు వందనాలైనా ప్రవేశిస్తున్నాం అడిగి వెళ్ళి కూర్చున్నాం తండ్రి. ఆమేన్. ఇది ప్రార్థన కాదండి, గుర్తుపెట్టుకోండి. పొద్దున్నే నన్ను ఆశీర్వదించే దేవా నాకు వందనాలైనా మీకు వందనాలైనా ఈ రోజంతా మీ వాక్యాన్ని తగిన విధంగా ఆశీర్వదించండి తండ్రి. ప్రవేశిస్తున్నాం అడిగి వెళ్ళి కూర్చున్నాం తండ్రి. ఆమేన్. అయిపోయింది ప్రార్థన. ఇదే ప్రార్థన. ప్రార్థన చదువుకున్నారా? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు దిగిరావాలి. అలా దిగిరాలేకపోతే నువ్వు దేవుడితో కలవలేనప్పుడు నువ్వు ఎన్నిసార్లు బైబిల్ పట్టుకున్నా, ఎన్నిసార్లు చర్చికి వచ్చినా, బాప్టిజం చేసుకున్నానని చెప్పుకున్న ప్రయోజనం ఏంటయ్యా? అర్థమవుతుందా? మనం ఏ స్థితిలో ఉంటున్నాము? ఎప్పుడు మనం మారవలసుకునేది, బలపరుచుకునేది, ఎప్పుడు మనం దేవుని తగిన విధంగా జీవించేది. నిర్గమకాండ 14:13 అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిలిచుండి చూడండి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట వారు ఎన్నడూ చూడరు. దేవనామని మహిమగాక. మీరు ఎవరినైతే ఐగుప్తును చూస్తున్నారో అలాంటి ఐగుప్తుని ఇక మీద మీరు చూడరు అంటాడు మోషే. ఆమె ఎంత విశ్వాసం! ఏదైతే కాసిపెట్టిన రొట్టెలు తిన్నారో, ఏదైతే గానుగులు తిప్పారో, ఏదైతే పరో దగ్గర బానిసత్వం చేశారో అలాంటి ఐగుప్తుని చూడరు అన్నాడు. ఆమె చూసారా? మళ్ళా
మరలా చూసారా? ఆ మాట అన్న తర్వాత మరలా ఐగుప్తులు ఆ విధంగా ఉండటాన్ని చూసారా? చూసారండి ఎప్పుడన్నా? ప్రపంచంలో 170 పైబడి నోబెల్ బహుమతులు ఇప్పటి వరకు ఇవ్వబడితే అందులో సుమారు 140 పైబడి నోబెల్ బహుమతులను ఒక ఇజ్రాయెల్ దేశంలో తీసుకుంది. ఇజ్రాయెల్ దేశస్తులు ఐగుప్తులో తీసుకున్నారు. చూసారా మీరు? బానిసలను మీరు చూసారా? బానిసల్ని ప్రపంచానికి ఇంకొకసారి సవాలు ఇస్తుంది వాక్యం. ప్రభువైన యేసు క్రీస్తు చెప్పినటువంటి విషయాన్ని మోషే మాట్లాడిన మాట తర్వాత ఐగుప్తులు బానిసలు చూసారా మీరు? బానిసలు చేసుకోవాలని చూసిన హిట్లర్ దాడి చేస్తే 30 లక్షల మంది జనాభాని చంపేస్తే ఒక నదిలో ప్రవహించిన నదుల్లో పరిగెత్తారో తెలియదు, అడవుల్లో పరిగెత్తారో తెలియదు, రైలులో పరిగెత్తారో తెలియదు. 1948 మే 14వ తారీఖున ఇది మా దేశం అని చెప్పి జెండా పాతి. ఇప్పుడు యేసు క్రీస్తు సిలువ వేయబడిన తర్వాత చెల్లాచెదరైపోయినటువంటి ఈ ఐగుప్తులు, లేవీయులు, మరి ఇజ్రాయేల్ దేశస్తులు మరలా వాళ్ళు ఆ దేశానికి వచ్చినప్పుడు కూడా ఎక్కడైనా బానిసత్వం చూసారా? మరి వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు ఐగుప్తుడివా కాదు? ఇప్పుడు మరి దేనికి వస్తున్నావు? బంధురాడికి నువ్వు దేనికి వస్తున్నావు? ఊరికి తాయిల కోసం వస్తున్నావు. నూనె పైన పోసుకుని స్వస్థత పొందుకోవడం కోసం వస్తున్నావు. అన్నం తినడానికి వస్తున్నావా? ఒక ముసుగేసుకుని దొంగలాగా వస్తున్నావు మందిరానికి. ఏం ముసుగు? నేను ఇక్కడ ఉండాలంటే బాప్టిజం తీసుకోవాలి. బాప్టిజం తీసుకుని అక్కడ ఉండాలి. ఏం దొంగవా కాదు? సిగ్గుందా నీకు? నిన్ను నువ్వుగా ప్రకటించుకోలేక దొంగలాగా సందుల్లో పడి దూరి నువ్వు వస్తే నువ్వెట్లాగా నీతిమంతుడు అవుతావు? నువ్వెట్లా యథార్థవంతుడు అవుతావు? దేవునికి సాదృశ్యమైన వాడిగా నువ్వెట్లాగా చెప్పగలుగుతున్నావు? అర్థమైందండి? ఎమ్మెల్యే గారు అర్థమైందా? బానిసగా బతకటము నువ్వు చూసావా అంటున్నాడు. బానిసగా బతుకుతున్నావా? ఇప్పుడు బతికితే నువ్వు ఐగుప్తుడు అవుతావా? ఇక చూడరు అంటున్నాడు మోషే. చూసారా? ఎక్కడ చూసారా? 14వ వచనం చదవండి. 14వ వచనం చదవండి. దేవుడు ఏమండి 14వ వచనం ఏముంది? నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం ఏముంది? చదవండి. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయు, మీరు ఊరకే ఉండవలెనని ప్రజలతో చెప్పారు. దేవుని అర్థమవుతుందా? మీ పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు. మీరు దేవుడు చెప్పిన విధంగా మీరు అలా చేయండి చాలు. ఊరకనే ఉండండి, మీరు ఏం చేయవసరం లేదు. దేవుడు చెప్పినట్టు చేయండి చాలు. దేవుని హల్లెలూయా. 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోడి అది ఇజ్రాయేలుతో చెప్పు. అర్థమవుతుందా? ఇంకెందుకు నాకు మొరపెడుతున్నావు? నువ్వేం చెప్పావు నాకు? ఇక బానిసలే ఉండన్నావు కదా. నేడు కలుగు చేయ రక్షణ మీకు ఊరక నిలిచిండి చూడండి.
మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. ఐగుప్తులు బానిసలు పెట్టిన ఐగుప్తులు ఎక్కడన్నా చూస్తారన్నారా? లేదు. కేవలం దేవుడిని నమ్మి నడువు అంటున్నాడు దేవుడు. అదవుతుంది. నువ్వు దేవుడిని నమ్మి నడిస్తే ఆ విషయాలు మిగిలితే ఇంకెందుకు పాత విషయం? మోషేని వెంబడించి నడవలసిన వాళ్ళు అయ్యా మోషేని అక్కడ ఉంచకూడదా, నేను అక్కడ బానిసలో బతుకుతాను అనొచ్చా? అనొచ్చా? నేను నా పెద్దలు అలా చెప్పారు, నా పితృలు అలా చెప్పారు. ఎవరు నీ పితృలు? నా తాత ముత్తాతలు ఎవరు చెప్పారు? అదవుతున్నారు చేస్తుంది. ఇక్కడ ఒత్తిడి రావాలి. హిట్లర్ ఒత్తిడి చేస్తే ఇజ్రాయెల్ అందరూ పరిగెత్తారు ఇజ్రాయెల్ దేశానికి. చేస్తుంది. అదవుతుందా? ఒక మేఘం మీద ఆవర్తనం ఒత్తిడి చేస్తేనే వర్షం కురవబడుతుంది. అవునా కాదు? అవునా కాదు? ఒక కూరని నువ్వు ఒక చేప కూరో, ఒక మటనో, ఒక చికెనో ఏదైనా పొయ్యిలో పెట్టి నీళ్లు పెట్టి ఒక చెట్లు వేసి అవి పెట్టి నీళ్ళు పెట్టి కింద మంట పెడితే అది ఉడికి 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 ఒత్తిడి అయితేనే అది ఉడికేది. గుర్తుపెట్టుకోవాలి తెలుసు. అది ప్రయోజనకరంగా రావాలంటే ఒత్తిడి అవ్వాల్సిందే. నీకు ఒత్తిడి రావటం లేదు అని అంటే నువ్వు ఖాళీ సర్టిఫికేట్. అదవుతుందా? నీకు ఒత్తిడి వస్తుందంటే నువ్వు సరి చేయబడుతున్నావు, నువ్వు చెక్కబడుతున్నావు. పెట్టుకో. ఆమె ఒక కంసల వాడు ఒక బంగారం వస్తువుని మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి అందమైనటువంటి వస్తువు తయారు చేయాలంటే ఆ వస్తువు మీద ఎన్ని దెబ్బలు కొట్టాలి? తన యొక్క ఆకారము ఆ బంగారంలో కనబడేంత వరకు దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ వేస్తూనే ఉంటుంది. అంత షైనింగ్ తీసుకొస్తాడు. అవునా కదా? ఒక శిల్పకారుడు కూడా అదే పరిస్థితి చేస్తాడు. అవునా కదా? మరి నువ్వు మొదటి అధ్యాయం 26వ వచనంలో ఉన్నటువంటి తన యొక్క స్వరూపము చొప్పున సృష్టించాల్సినటువంటి మనిషి కనపడాలి అంటే 2వ అధ్యాయం 7వ వచనంలో మట్టితో చేసినటువంటి నరుడిని ఎన్ని దెబ్బలు వేయాలి, ఎన్ని రకాలు సరి చేయాలి? నిన్ను నన్ను ఆ మాదిరిగా ఆయన తీసుకెళ్ళడం కోసమే ఆయన రూపాంతరాన్ని చెంది. అదే రూపాంతరం నీకు నేను చెంది వేస్తున్నాం. ఓట్ల వచ్చావా, కూర్చున్నావా, మాట్లాడుకున్నావా, వెళ్ళిపోయావా అనే రోజులు పోయినాయండి. ఏబిసిడీలు చెప్పారు, అయిపోయిందండి. ఇది పిహెచ్డి క్లాస్. నీకు అదవుతుందా? ఏంటి పిహెచ్డి క్లాస్ అంటే ప్రవక్త చెప్తున్నాడు, ఇది పక్షిరాజు వర్తమానం. అమ్మాయి పక్షిరాజు పాలు తాగదు, కోళ్ళ అని చెప్పేసారు అన్నది. క్యాన్సర్ జబ్బున్న వస్తువులు మనుషులు తినదది. అర్థమవుతుందా? ఏదో రోగం బారిన పడినటువంటి కోడి పెట్టను లేకపోతే జంతువును పక్షిరాజు పట్టుకుని తినదు. తెలుసా మీకు ఈగలు ఎలా ఉంటుందో? శ్రేష్టమైన దాన్ని చూసింది. ఎక్కడి నుంచి? నీ కంటికి నా కంటికి కనబడనంత ఎత్తు ఎగిరి అక్కడ నుంచి చూసి టపాల నుంచి శ్రేష్టమైన దాన్ని కొట్టుకుని తీసుకెళ్లి శిఖరం మీద పెట్టుకుంటుంది. ఈ వర్తమానం అది. ఆమె అర్థమవుతుందా? నిన్ను నన్ను ఆ విధమైన శ్రేష్టమైనటువంటి స్థితికి తీసుకెళ్ళడం కోసమే ఈ వాక్యము పక్షిరాజు వర్తమానం నీకు నాకు దేవుడి చేస్తుంది. హల్లెలూయా. ఏదో వర్క్ వచ్చావా, కానుకలు వేసి వెళ్ళావా, గుడికి చేసుకున్నావా, పాస్టర్ చేత ప్రార్థన చేపించి వెళ్ళావా, ఆ రోజులు అయిపోయినాయి. ఏబిసిడి చెప్పే క్లాసులు కాదు, దశమ భాగాల కోసం చెప్పే బోధక వాక్యం కాదు. నిన్ను నన్ను మార్చుకోమని మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5వ 6 వచనాల్లో చెప్పబడుతున్నటువంటి లేఖనం ఇది. ఆమె తండ్రుల హృదయం పిల్లల వైపున, పిల్లల హృదయం తండ్రుల వైపు తిప్పేటువంటి
వర్తమానం. ప్రవక్త దేవుడు ఏం చెప్పాడో దాని డైరెక్ట్ నీ మధ్యకి నా మధ్య తీసుకొచ్చాడు. ఆమె దానిని నువ్వును నేను వెంబడించమని చెప్తున్నాడు. దేవసుధ ఖచ్చితత్వం కలిగి ఉంది. అందులో కొంతమంది ఉంటారు, నాకు కొంతమంది మాట్లాడారు, కొంతమంది బాగా మాట్లాడారు. వాళ్ళు మాట్లాడితే నిజంగా చెప్పాలంటే, బ్రదర్ నీకు వాక్యం తెలియదు, లేకపోతే దేవుడు ఏం చదువుతున్నాడు, మొన్న 10 మందికి పెట్టమన్నాడు భోజనం, 10 మంది దగ్గర మంచిగా ఇచ్చేయమన్నాడు, సమస్య పరిష్కరించమన్నాడు. నువ్వేవాడువే పెట్టడానికి? నువ్వు పెడతావే? ఓ మనిషి అన్నాడు, ఆ మనిషి నాయకుడు అన్నాడు. ఆ మాటతో నేను ప్రతిరోజు ప్రతి ఒక్కరికి వాక్యం పెట్టి, వాక్యము నేను ఎలాంటి వాక్యాలు పెడతానంటే ఆశీర్వచనాలు వాక్యాలు పెట్టడం, నీలో ఏ తప్పు ఉందో సరి చేసుకోమనే వాక్యాలు పెడతాను. దేవసుధారుడి వాక్యము నీలో సరిచేసేటువంటివి, నీలో ఉన్న తప్పును ఏదైతే చూపించేటువంటివి వాక్యం పెట్టడం. అది వారి మనసుకి గాయపరచబడుతుంది అనుకుంటా. వాళ్ళ చెప్పడం చెబితే నేను సుమారు 1 రోజుల నుంచి వాక్యం పెట్టడం మానేశాను. ఎందుకు జనాలు? దేవుడు నాతో చెప్తున్నాడు, నీకేది చెప్పానో నేను అది నువ్వు చెప్పాలి కదా, నీ ఏది చెప్పానో నీకు అది చెప్పాలి కదా. అది ఎవడికి ఏది అర్థం కాకపోయినా నువ్వు వాడి కోసం చెప్పట్లా. అర్థమవుతుందా? నేను ఒక వ్యక్తి కోసం వాక్యం చెప్పమని చెప్పి దేవుడు నాకు చెప్పట్లా. దేవుడు ఎవరో, దేవుడు ఎలా ఉంటాడో, దేవుడి యొక్క నడక ఎలా ఉంటుందో, ఆయన ఏ మాదిరిగా ప్రకటిస్తున్నాడో ఆ విషయాన్ని చెప్పమంటున్నాడు. నేను అదే చెప్తా. అది ఇష్టమైన వాళ్ళు నడుస్తారు, కష్టమైన వాళ్ళు మానేస్తారు. అదే చెప్తాను. నువ్వు నడిస్తే దేవుడితో పరలోక రాజ్యాన్ని చూడగలుగుతావు. నువ్వు కష్టం అనుకుంటే నరకంలో పడతావు. మార్చుకోకపోతే ఎవరి క్రియలకి తగినది ప్రతిఫలము, ఎవరెవరి క్రియల చట్టంలో వారి వారి జీవితం నా దగ్గర ఉందంటున్నాడు. మీరు నడిచేటువంటి దానిని బట్టి, మీరు ప్రవర్తించే ప్రవర్తన బట్టి, మీరు అనుసరించేటువంటి దాన్ని బట్టి, మీరు ప్రకాశించే దాన్ని బట్టి, మీరు వెలుగొందే దాన్ని బట్టి, మీరు ఆ దేవుల్లో ఎంత ఐక్యత అయి ఉన్నారో అంత మీరు ఏమవుతారు? ప్రకాశిస్తారు. నీటి ఆవిరి మీద వేడి వచ్చినప్పుడు, నీటి మీదకి వేడి వస్తున్నప్పుడు నీరు ఆవిరి అయ్యి అట్లా మేఘం ఏర్పడుతుంది. ఆ మాదిరిగానే నువ్వు దేవుడు నీ మీద ప్రకాశిస్తున్నప్పుడు, దేవుడు నీ మీద ఒత్తిడి చేస్తున్నప్పుడు నువ్వు కూడా అలా ఆవిరయ్యి దేవుడితో పరలోక రాజ్యంలోనికి ఎత్తబాటు కావాల్సి ఉంటుంది. ఆమె నువ్వు ఆ స్థితికి ఎదగడం కోసం నీకు దేవుడు చెప్తున్నాడు, హీట్ చేస్తున్నాడు. నువ్వు సరి చేసుకో. ఈ లోకంలో వాటి కోసం నువ్వు నిలబడతావా? నిలబడు, మంచిదే, నీ ఇష్టం అది. నువ్వు దేవుడితో పరలోక రాజ్యానికి రావాలనుకుంటే దేవుని వాక్యం ఏంటో నువ్వు కైకొని నడవాల్సిందే. నువ్వు 100 కోట్లు సంపాదించాలనుకుంటే, ఒక రాజ్యాధికారం నీకు రావాలనుకుంటే, ఒక నాయకత్వం నువ్వు కావాలనుకుంటే చేసుకో. నీకు ప్రణాళిక ఉంది, ఆ ప్రణాళిక నువ్వు చేసుకో. కానీ దేవుడి ప్రణాళిక ఏంటో అనేది నువ్వు డిసైడ్ చేసి నీకు ఆ శక్తి లేదు. గుర్తుపెట్టుకో. దేవుడు యేసుక్రీస్తు కూడా చెప్పట్లా. దేవుడు ఏం చెబుతున్నాడో నేను అది చెప్తున్నాను. దేవుడు ఇదే ఇక్కడే ఉన్నాడు అని చెప్పి ఆయన కూడా చెప్పట్లా. దేవుడు ఏ ప్రవక్త కూడా చెప్పట్లా. అర్థమవుతుందా? దేవుడు 15 వచ్చిన చదివారు కదా. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24-25. మత్తయి సువార్త 13వ అధ్యాయం. ఈ చెవితో ఈ చెవితో వదిలేస్తే మటుకి ఇక మీ జీవితాలు అలానే ఉంటాయి. పెట్టుకోండి. వస్తున్నావా, తింటున్నావా, వెళ్తున్నావా మందిరానికి ఏదో అంటే అది మీకు మీ ఇష్టం. అది దేవస్థులో హరడిగా ఈరోజు సాయంత్రం ప్రభురాత్రి భోజనం మర్చిపోవాలి. మిమ్మల్ని మీరు సరి చేసుకుని ప్రభురాత్రి భోజనంలోకి మీరు ప్రవేశించవలసి పెట్టుకోండి. దేవునామానికి మహిమ కలుగును గాక.
మత్తయి సువార్త 13:24. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పిను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనం విత్తిన ఇక మనుషుని పోలి ఉన్నది. ఆమేన్. పరలోక రాజ్యం ఎలా ఉందంట? మంచి విత్తనం అంట. ఆ మంచి విత్తనం ఏంటి? ఆ మంచి విత్తనం ఏంటి? వాక్యం అనే విత్తనము. దేవుడు హల్లెలూయా. ఆ వాక్యం అనే విత్తనమును నువ్వు విత్తిన మనిషిని పోలి ఉంటుందంట. ఆ వాక్యం అనే విత్తనం ఎవరు ఇస్తారు? యేసు క్రీస్తు విత్తారు. దేవుడు హల్లెలూయా. నెక్స్ట్ వచ్చి చదవండి. ఇరవై 25 వచ్చి చదవండి. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయింది. అదోగా మనం ఒక మత్తులో మనం ఇదే కదా అని చెప్పి అనుకుంటే మన చుట్టూ ఏం చేస్తాడు? మన చుట్టూ గురుగులు ఎత్తుతూ ఉంటాడు. ఎవరు? సాతాను. దేవుడు ఏమంటాడు తెలుసా? నేను విత్తనం అక్కడ ఉంది, దాని చుట్టూరు గురుగులు ఉన్నాయి, ఏది పెరిగిద్దో పెరగని అంటాడు. దేవుడు ఏది పెరిగిద్దో అది పెరగని. ఎందుకంటే కోత కోసేది నేనే. కోతకాలం వరకు దాన్ని అలా వదిలే. కోత కోసేంత వరకు వదిలే. ఏది శ్రేష్టమైందని ఎదిగిద్దో, ఏది గురువుగా ఎదిగిద్దో అర్థమవుతుందా? మనం ఎదిగేదాన్ని బట్టి, మనము ప్రవర్తించే ప్రవర్తన బట్టి, మన అలవాట్లు, ఆలోచనలు, మన క్రియలు, మనం చేసే పనులను బట్టి దేవుడు కూడా మనకి స్వేచ్ఛ పెట్టుకుంటుంది. మనం ఆ విధంగా దేవుని తగిన విధంగా నడుచుకోగలిగితేనే మనము ఆ విధంగానే మనము ఎదుగుదల సాధ్యం అవుతుంది. ఏంటంటే ఛార్జింగ్ ఎక్కట్లేదా? బ్లూటూత్ ఆన్ చేస్తుందా? చూడండి 30వ వచనం చదవండి. మత్తయి సువార్త 13:30. కొంతకాలం వరకు రెండింటిని ఎరగనీయండి. కోతకాలం పురుగులు ముందుగా వాటిని కూర్చివేయటకు కట్టలు కట్టి గోధుమలు నా కొట్టులో చేర్చి పెట్టుటని కోతగాండ్రుతో చెప్పింది. ఆ గురుగులను కోసేసి ఆ గోధుమలను కట్టగట్టి, ఆ గోధుమల కంకిలన్నిటి కట్టగట్టి నా కొట్టులో తీసురా, నా పరలోక రాజ్యంలో తీసురా. దేవుడు ఏమంటున్నాడు? ఎవరైతే నా మాట వింటారో, ఎవరైతే తలుపు తీస్తారో, నేను తలుపు తట్టిన వేళ ఎవరైతే తలుపు తీస్తారో వారు నాతోను, నేను వారితో కలిసి ఆ తండ్రి సింహాసనం వద్ద భోజనం చేస్తా ఉంటాం. హల్లెలూయా. ఆమేన్. నువ్వు వాక్యమును గైకొని నడిస్తేనే దేవుని కృప నీకు తెలుస్తుంది. మత్తయి సువార్త 16:18. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలోక ద్వారములో దాని ఎదుట నిలవలేరని నేను చూచుచున్నాను. పేతురు చెబుతున్నాడు, పేతురు ఈ బండ మీద నువ్వు కడతావు. హల్లెలూయా. ఇప్పుడు సంఘం ఎక్కడ కట్టబడుతుంది? 4 గోడల మధ్య సంఘం కట్టబడుతుందా? ఎక్కడ సంఘం కట్టబడుతుంది? వాక్యం అనే బండ మీద, క్రీస్తు వాక్యము బండ మీద కట్టబడుతుంది. ఆమేన్. క్రీస్తు వాక్యముతో పునాదులు వేయబడితే నువ్వు క్రీస్తును పోలి జీవించినప్పుడు ఆ సంఘం కట్టబడుతుంది. ప్రపంచం మొత్తం ఆ సంఘము స్థిరపరచబడుతుంది. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27. అపోస్తలుల తర్వాత ఉంటుంది.
ఎఫెసీయులకు రాసిన పత్రిక మీ భార్యలను ప్రేమించుడి మీ భార్యలను ప్రేమించుడి అట్టువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించును. అట్టువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించును. ఆమేన్. అలాగే వాక్యం కూడా నిన్ను ప్రేమిస్తుంది. యేసు క్రీస్తు సాదృశ్యమైన వాక్యము నిన్ను ప్రేమిస్తుంది. అందుకనే నీకు వాక్యం ఎప్పటికప్పుడు నిన్ను చెప్తుంది, అయ్యా నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఇలా సరి చేసుకో, నువ్వు ఇలా ఉండు, నీ చిత్తం ఏ విధంగా ఉన్నదో దాని ప్రకారం నడుపు. దేవుడు ఏం చెప్తున్నాడో నువ్వు అలా నడువు, అలా నడువు, అలా నడువు, నీకు హెచ్చరిస్తున్నాడు. దేవుడు హల్లెలూయా. 1 కొరింథీయులు 12:13. 1 కొరింథీయులు ఎఫెసీయులకు 1 కొరింథీయులు 12:13. చూసావా? 12:13 ఎలాగనగా యూదులమైనను క్రీస్తు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరం ఒక శరీరంలోని ఒక ఆత్మ అయితే బాప్తిస్మం పొందితిమి. మనమందరం ఒక ఆత్మ పాలన చేసిన వారమైతిమి. అదవుతుందా? నెక్స్ట్ శరీరం ఒకటి అవయముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యుగాను గనుక శరీరంలోని దానము కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కనుక శరీరంలోని దానిని కానినని చెప్పినంత మాత్రాన మన శరీరంలోనిది కాకపోలేదు. శరీరం అంతయు కన్ను అయితే వినుట ఎక్కడ? అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచును. అవన్నీ ఒక అవయవం అయితే శరీరం ఎక్కడ? అవయవములలో అనేకమైన శరీరం ఒకటే. ఆయన కనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పగలదు, తల పాదములతో నీవు నాకు అక్కర్లేదని చెప్పగలదు. అంతేకాదు శరీరం అయిపోయి అవయవములలో ఏవి మరి బలహీనముగా కనబడును అవి మరి అవశ్యములే. తెలుస్తుంది. అర్థమైందా మీకు చెప్పింది? నేను చెయ్యను కదా, నేను చెయ్యని ఈ శరీరంలో భాగం కాదు అని చెప్పేది చెయ్యాలందా అంటదా? అనొచ్చా? మనం ఏమైనా పని చేయాలంటే ఏం చేయాలి? ఏం చేసింది? చెయ్యాలి. కానీ ఎవరు శ్రేష్టంగా ఉండాల్సింది? మనిషి శ్రేష్టంగా ఉండాలి. కానీ పని చేసేది ఏంటి? చెయ్యి. కన్ను చెయ్యి చేసిన పని నేను చేయట్లేదు కదా అని కన్ను అంటే సరిపోతుందా? కన్ను చేయవలసిన పని కన్ను చేయవలసిందే. కన్ను చేసిన పని చెయ్యి చేయదు, చెయ్యి చేసిన పని కన్ను చేయదు, కాలు చేయదు. ఎవరి పని వారు చేయవలసిందే. ఎవరి వారి క్రియలు చొప్పున వారు చేయాల్సిందే. తెలుస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎవరెవరి విశ్వాసం చొప్పున వారు చేస్తున్నప్పుడు అవన్నీ అవయవాలుగా ఉన్నాయి అంటే శరీరం లేకపోతే అవయవాలన్నీ ఉపయోగం ఉందా? తెలుస్తుంది. హల్లెలూయా. శరీరం అనే గూడు లేకపోతే అవయవాలన్నీ ఏమవుతుంది? కిడ్నీలు జారిపోతాయి, పొట్ట పేరు జారిపోతాయి, ఎముకలన్నీ కనబడతాయి. మనగా అవన్నీ కుదురుకోండి. శరీరం ఒకటే. ఆమె ఇవన్నీ అవయవాలన్నిటిని పుట్టగలిగేది శరీరం ఒకటే. అర్థమవుతుందా? నిన్ను నన్ను సరి చేసేటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం ఒకటే. ఆమె ఈ వాక్యం మనతో శరీర రీతిలో లేకపోతే ఒకరినొకరు మనం సరి చేసుకోలేదు. అర్థమవుతుందా? కన్ను మన మాట వినబోతుంటే ఊరుకో అని చెప్పేది మన మనసు చెప్తుంది. అవునా కదా? అర్థమవుతుందా? ఈ చెయ్యికి నొప్పి పుడితే ఈ చెయ్యి ఊరుకుంటుందా? ఊరుకోదు కదా. ఒక చెయ్యికి నొప్పి పుడుతున్నప్పుడు ఒక చెయ్యి ఏం చేసింది? సరి చేసింది. అవునా కదా? అలాగనే సంఘంలో రకరకాల ప్రవక్తలు, ఆలోచనలు, బలహీనులు, మాట తీరులు కలిగిన వారు
యోగ్యులైన వారు ఉంటారు, అయోగ్యులు ఉంటారు. యోగ్యులైన అయోగ్యులకి, అయోగ్యులు యోగ్యులకి ఒకరికొకరు చెప్పుకోవాలనేది లేఖనం నీకు నాకు గుర్తు చేస్తుంది. దేవుడు అర్థమవుతుందా? ఒకరినొకరు సరి చేసుకుని శరీరం ఒకటే, ఆత్మ ఒకటే, దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ యొక్కటే. ఆమేన్. నీవును నేను ఆ విధముగా క్రీస్తు అభిషేకం కింద మనం జీవించి ఉన్నట్లయితే మనం ఏ విధంగా నడవలసిందో ఆ ప్రవణ మనం నడిచినప్పుడు మన యొక్క పరలోక రాజ్యమును మనము గైకొని పోగలుగుతాం. దేశంలో రాబోతున్నటువంటి పరిస్థితులను మనం ఎదుర్కొని నిలబడాలంటే దేవునికి తగిన విధముగా నీవు జీవించాల్సి ఉంటుంది. దేశంలో అర్థమవుతుందా? అర్థమైంది ఎమ్మెల్యే గారు? అర్థమైందా? అర్థం కాకపోతే నన్ను అడుగు, మరలా నేను చూద్దాను. దేవసురాలి సాయంత్రం మరలా 7 గంటలకు ప్రార్థన ఉంటుంది. 7:30 కల్లా 7 గంటలకల్లా వస్తే 2 ప్రార్థన అందరు కల్లా వచ్చినట్టు ప్రార్థన చేసుకున్నాం. పరలోకమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభువానైనా యేసయ్యా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి ప్రభా, అద్భుతంగా ప్రభావ మీరు మాతో మాట్లాడారని నేను నమ్ముతున్నాను తండ్రి. మీ యొక్క లేఖనములతో ప్రభావ మమ్మల్ని సరిచేసినందుకు మీకు వందనాలు ప్రభా. ఇదివరైనా మాలో ఏ లోపం ఉన్నదో ప్రభావ వాటిని తొలగించి ప్రభా నూతన మరి ప్రభా రక్తమును మాలో ప్రభా నూతన వాక్యమును ప్రభా మాలో జీవముగా మాకు దయచేశారని నేను నమ్ముతున్నాను తండ్రి. ఇదివరైనా ఈ క్షణంలో ప్రభా మా యొక్క నాసికరంధ్రంలో ప్రభా మీ యొక్క జీవాత్మను ఊదారని మేము నమ్ముతున్నాం తండ్రి. ప్రభా ప్రతి ఒక్క బిడ్డని ప్రభా బలపరచండి, దీవించండినైనా ప్రభా. ఇదిగోనైనా మేము అక్కడనే ఉండి నిలిచి ప్రభా మరి ఉండేటువంటి వారి కాదు మరి ప్రభా ఐగుప్తును మీరు చూడరని మోషే ఏ విధంగా చెప్పాడో ప్రభా, ఇప్పటి వరకు ప్రభా మేము ఏదైతే జీవితాలు కలిగి ఉన్నామో అలాంటి జీవితాలు మేము ఇకపై చూడగలిగిన వారు కాదని మేము నమ్ముతున్నాం. స్తోత్రాలైనా స్తోత్రం తండ్రి, స్తోత్రం అయినా ప్రభా. మాలో ఏదైనా బలహీనత ఉంటే ప్రభావ మనం క్షమించి సరిచేయండి అయినా ప్రభా. ఎక్కడైనా ఎవరైనా సరే ప్రభా ఏదైనా అనుమానంతో ప్రభా సంఘంలో ఉన్న విశ్వాసం ఉంటే ప్రభా మీరే బలపరచండి అయినా, మీరు ఆకర్షించండి అయినా ప్రభా. మీరే సరైన మార్గం నడిపించగలుగుతారని కోరుకుంటున్నాం తండ్రి. ఎవరైతే వారి సమస్యల కోసం పరిష్కారం కోసం ప్రార్థన చేస్తున్నారో ప్రభా వారందరినీ ప్రభా మీరు దీవించండి అయినా. ఈ చుట్టుపక్కల వాళ్ళందరినీ పేరు పేరుని దీవించండి అయినా. వారి యొక్క అవసరాలు అక్కడ తీర్చండి ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభు ఒక రోజున ప్రభు సాక్షిగా నిలబెట్టండి అయినా. అద్భుతమైనటువంటి ఆశీర్వచనాన్ని మీరు దయచేయగలుగుతారని కోరుకుంటున్నాం మా తండ్రి.